వెల్కమ్ బ్యాక్ టు యూజువల్ గేమర్ వెయిట్. ఈరోజు అయితే నా సర్వైవల్ సిరీస్ అయితే వచ్చేసాం అనమాట. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం స్కూల్ని బంద్ కొట్టినట్టు మనమైతే మన మైనింగ్కి వెళ్ళడం అయితే బంద్ కొట్టాం ఈరోజు. ఎందుకంటే మనం బేస్ అయితే కొంచెం కష్టమైపోతుందని అయిపోయాయి అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో దీన్ని అయితే మధ్యలో ఆపేసాం అనమాట. అంటే లాస్ట్లో అయ్యేటప్పుడు ఆపేసాం, కానీ నేనైతే మొత్తం కంప్లీట్ కొట్టేసాను అనమాట. అండ్ నేను అయితే కావాల్సిన థింగ్స్ అయితే తీసుకున్నా, దాంట్లో చాలానే కలెక్ట్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడ వుడ్ చూస్తే మీకు చాలా ఉంటుంది. ఓక్ అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటే ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఓక్ ఫారెస్ట్ ఉంటుంది గైస్, అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాం. ఇంకా స్టోన్ అంటారా, అక్కడ చాలా ఉంది. ఆ స్టోన్ అంతా మనం ఇట్లా ఇక్కడ నుంచి తీసుకున్నాం గైస్. అండ్ నాకు ఐరన్ కూడా దొరికింది గైస్. ఇదిగోండి గైస్, ఇంతే 6 ఐరన్ దొరికింది. మైనింగ్ చేద్దాం అంటే వీడియోలో మైనింగ్ చేద్దాం అని అయిపోయాను అనమాట. లేకపోతే ఎప్పుడో మైనింగ్ చేసి పడేసామని వీడియోలో మైనింగ్ చేద్దామని అయిపోయా. ఎంత వస్తుందో అని నేను చూస్తున్నా గైస్. నేనైతే 9 వచ్చింది గైస్, చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఐరన్ అంటే మనం చేసే పని ఒకటే. అండ్ నేను స్టోన్ కట్టర్ కూడా చేశాను గైస్. అండ్ మీరు స్టోన్ని సరిగ్గా చూసుంటారేమో, కానీ స్టోన్ చాలా కలెక్ట్ చేశా. అండ్ నేను బయటకు నైట్ చూసుకోవాలా, కానీ కష్టపడి ఒక స్కెలిటన్ గాని 2 స్కెలిటన్స్ని 3 స్పైడర్లను చంపితే ఈ కింద వచ్చిన లూట్ అయితే ఇచ్చారు గైస్. అండ్ మనమైతే ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే బేస్ కట్టడం. అండ్ మనం షవర్ కావాలి ఫస్ట్, చెప్తాను ప్రతిదీ చెప్తా. మనకు షవర్ చేసుకొని నేను అక్కడ పెట్టేద్దాం. మనకి ఇప్పుడు షవల్ ఇంపార్టెంట్ అనమాట. షవల్ కావాలి మనకి ఇప్పుడు. ఓకే, షవల్ అయితే వచ్చేసింది. ఈ టార్చ్లో ఐరన్ కొంచెం స్మెల్టింగ్ చేసేద్దాం. ఓకే, కింద దాంట్లో 4. మనం ఇప్పుడు చేయాల్సిన పని వచ్చి ఎక్కడ బేస్ కట్టుకోవాలని. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఇందాక చెప్తాను కానీ లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇక్కడైతే అనుకున్నాం బేస్ కట్టేది, కానీ ఇక్కడైతే అంత ప్లేనింగ్ ఏం లేదు. అందుకనే ఇంకొకటి అయితే డిసైడ్ అయ్యా అనమాట. అదేం లేదు, షవల్ పెట్టి ఇదంతా లేపేసి కొంచెం లెంత్ చేద్దామని. అండ్ నేను కట్టేది కొంచెం ట్యూటోరియల్, కొంచెం నా ఓన్. అంటే ట్యూటోరియల్లో ఎట్లా ఉంటుందో అట్లా చేస్తా, కానీ ఏరియా బౌండరీస్ అవన్నీ నేను చూసుకుంటా, అట్లా చేస్తాను గైస్. అండ్ ఈ రౌండ్ పోర్టల్ నుంచి అయితే మనం నెలకైతే వెళ్ళాలి గైస్ కంపల్సరీ. అండ్ మనం బేస్ అయితే ఎక్కడ కట్టుకోవాలనిపిస్తుంది అంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది, కాబట్టి మనకి ఎక్కువ ప్లేసే కావాలి. అంటే మనం ఎక్కడ కట్టాలి, లెంత్గా ప్లెయిన్గా ఉండాలి. ఇక్కడైతే బాగానే ఉంది బెస్ట్, కానీ కిందకి వెళ్ళాలంటే కష్టమైపోద్దానా. నాకేమనిపిస్తుందంటే ప్రెజెంట్ ఒక చిన్న బేస్ అయితే చాలా అయితే అనిపిస్తుంది. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది గైస్, ఇట్లా చేద్దాం సరిపోతున్నాయి. అయితే మనం కొంచెం లెంత్ చేద్దామా, దానికి నా దగ్గర ఐడియా ఉంది, కానీ ఇక్కడ వద్దు గైస్. ఎందుకంటే కిందే కదా మనం మైనింగ్ చేసింది, కింద ప్లేస్లోనే కదా మనం చేసింది. ఇక్కడైతే వద్దు, దాని గురించే మర్చిపోయా. అయినా కిందకి కాదు కదా గైస్ మనం వెళ్ళేది, ఏం కాదు. ఈ లేయర్ దాకా, ఈ పైన లేయర్ దాకా అయితే క్లియర్ చేద్దాం. అండ్ మనం మిగతా వచ్చిన డట్ అంతా ఇటు సైడ్ కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, ఎందుకంటే అంతే రైట్ ఇక్కడ క్లియర్ చేస్తాం. ఎందుకంటే డట్ వస్తుంది, అండ్ చేయొచ్చు. ఓకేవా, ఏం చేద్దాం గైస్, అక్కడైతే కేవ్ ఉంది. నాకైతే ఇప్పటికైతే ఈ బేస్లోనే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ బేస్ కట్టుకోవాలి కదా ఎట్లాగా. ఎక్కడ కడదాం, అండ్ నేను మైనింగ్ చేసేటప్పుడు కూడా జాంబీస్ సౌండ్ వస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఇట్లా దానిపైన కూడా చెప్దాం. ఇక్కడ చేద్దాం అంటారా, వద్దు అస్సలు బాగోదు. అయిపో అక్కడే చేద్దాం, కానీ అటు సైడ్కి వెళ్ళద్దు, కేవ్ ఉన్న సైడ్కి వెళ్ళద్దు.
కేవన్న సైడ్కి వెళ్ళొద్దంటే కష్టమైపోద్ది. ఇక్కడ చేద్దాం గైస్, ఫిక్స్డ్ ఇక్కడ అయితే చేద్దాం. నేను బౌండరీ గీస్తా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఇటు సైడ్ అయితే ప్లేన్ అయితే ఏ ఏరియా నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ లేయర్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడంతా ఫిల్ చేసేయాలా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ దాకా ఫిల్ చేయాలి, కానీ ఇక్కడ కదా అనుకుంది కాబట్టి ఇటు స్ట్రైట్గా వెళ్ళి ఇటు స్ట్రైట్గా వాట్ ఇస్ దిస్ ఈ సెకండ్ బ్లాక్ అంటే మనం ఇప్పుడు ఇక్కడంతా క్లియర్ చేసేయాలి. ఇదంతా క్లియర్ చేసిన తర్వాత అయితే కలుస్తా. అండ్ ఇంకొక విషయం చూపించడం వస్తే ఇటు సైడ్ అయితే లెంత్ ఇటు సైడ్ చెప్పలేదు కదా, ఇటు సైడ్ కూడా చూద్దాం ఆగండి. మనం నార్మల్గా ఎక్కడ దాకా అనుకున్నా ఇక్కడ నుంచి కదా స్టార్ట్ చేసుకుంది. అంటే ఇక్కడ ఇటు స్ట్రైట్ ఇక్కడ అనుకుంటా ఎక్కడైనా. అండ్ తర్వాత పైన మా పైన కూడా కొంచెం క్లియర్ చేద్దామా. ఇక్కడే బెస్ట్, పర్వాలేదు ఇక్కడే చేద్దాం. ఇప్పుడైతే మనం చేయాల్సినంత క్లియర్ చేసిన తర్వాత అయితే కలుస్తాను గైస్. ఓకే గైస్, నేను ఇదంతా క్లియర్ అయితే చేస్తాను. అండ్ నేను నేను షవలు చేసేసా, 7 షవలు చేస్తా. అండ్ ఇట్లా అయ్యింది కొన్ని. అండ్ పొరపాటున ఒక బ్లాక్ పెట్టేస్తా. ఐరన్ ఉంది, యాహూ ఐరన్ అయితే తీసుకుందాం. మనం మౌంటైన్స్లో మైనింగ్ అయితే చేయాలనుకుంటా. ఐరన్ అంతా పెట్టేటట్టుంది. ఇప్పుడు ఇక్కడ డట్ ఫిల్ చేసేద్దాం. ఇట్లా ఖాళీగా ఉంటాయి, బాగోదు. ఓకే, నేను బయట కట్టాను. ఓకే అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని వచ్చి ఈ స్టోన్ ఉందా, స్టోన్ ప్లేస్లో డట్ పెట్టిన తర్వాత అయితే కలుస్తా. ఓకే గైస్, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడ కోల్ ఉంటుంది, ఆ కోల్ కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట. అసలు అది కలెక్ట్ చేసుకునేవాడినే కదా, అక్కడ స్టోన్ ఉందని పాటు అది కూడా తీసేసా. అండ్ ఐరన్ అయితే నేను స్మెల్ చేశాను గైస్. ఇందాకది ఇప్పుడుది 13 ఐరన్ ఉంది. ఇదంతా తీసుకెళ్ళి మనం ఇందుట్లో పడేయాలి, ఇందుట్లో పెట్టాల. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. ఓకే గైస్, ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. ఇప్పుడైతే మనం ఇది ఖాళీ లేదు కాబట్టి చెస్ట్లో పెడద్దాం. పనికిరాని చెత్తే కదా ఇదంతా. కింద నుంచి వద్దాం, ఈ చెత్త అంతా పైన నుంచి వస్తే బాగోదు. ప్లేస్ మనకు అసలే లేదనమాట. అండ్ మీకు కొంచెం నాయిసీగా ఉండొచ్చు, ప్లీజ్ నన్ను క్షమించండి. నాయిసీగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో నేను ఎప్పుడు ఉంటా, నా బ్యాగ్ ఉంటానే ఉంటుంది. ఇక్కడ కూల్ అంటారా, ఎందుట్లో పడేద్దాం, ఎక్కడ పడేద్దాంలేండి. అండ్ మన దగ్గర స్టాక్ ఉంది, స్టోన్ మన దగ్గర ఉంచుకుందాం. ఈ చెదారం అంతా తీసుకెళ్ళి ఇందుట్లో పడేద్దాం. అంటే చెత్త కాదులేండి, కానీ ఉపయోగపడదు ఇప్పుడు అయితే. నా దగ్గర షవల్ ఉందా, ఇరిగిపోయిన షవల్ వచ్చింది. ఇంకొక 1 minute ఇప్పుడు వస్తాం. ఓకే గైస్, ఏం లేదు గైస్, ఒక చిన్న ప్రాబ్లం. అండ్ మాన్స్టర్స్ నియర్ బై అమ్మయ్యా. దోవలు అయితే నా నుంచి అదే మాస్టర్స్ అయితే నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళామన్నట్టు మాస్టర్స్ వెళ్ళిపోతున్నా. చచ్చిపోతున్నా ఆల్రెడీ, చచ్చిపో. ధైర్యం చేసా బయటకు మంటంత. అవును, జాంబీ విలేజెస్ వచ్చారండి గైస్. జాంబీ విలేజెస్ అయిపోయారా?
విలేజర్స్ ఉన్నారుగా బతికే, లేదంటే జాంబీ విలేజర్స్ అయిపోయారా? ప్లీజ్ టెల్ మీ విలేజర్స్. ఇక్కడైతే ఒక క్రేపర్ ఉంది, దీన్ని అయితే మనం కొంచెం దూరంగా తీసుకెళ్దాం. ఆ క్రేపర్ అయితే నన్ను చూడాల అన్యాయంగా. వెళ్ళిపోయేటట్టు చేస్తా. వెళ్ళిపో. ఇక్కడికి రా అమ్మ బాగుండా. పంపిస్తావా పిక్స్ని? అన్యాయమైన పిక్స్ చచ్చిపోయిన అన్యాయంగా పిక్స్ ఒక ప్లేయర్ అండ్ ఒక కీపర్ వాళ్ళు అయితే చచ్చిపోయినారు ఈరోజు న్యూస్. ఈ డట్టర్ అయితే క్లిక్ చేసేయాలా, అంటే అస్సలు బాగోదు. అంటే ఫస్ట్ ఇక్కడ మనం డట్టర్ తీసుకోవాలా. అండ్ నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం వీడియో దీనైతే చేయాలి. ఈ ఎపిసోడ్లో అవ్వదు అనుకుంటా, నెక్స్ట్ ఎపిసోడ్లోనే అవుద్ది అనుకుంటా. ఏం కాదులే అండి, ఎప్పుడు చేసినా కానీ మనం ఫస్ట్ చేయాల్సిన పని వచ్చి ఒకటే, ఈ పడేయాలి. అండ్ ఇప్పుడు వస్తాను గైస్, ఒక్క నిమిషం. ఓకే గైస్, మనం అయితే చిన్న ప్రాబ్లం అంటే చాలాసార్లు ఇప్పుడు ఆపేసాయి అనమాట. ఇక్కడైతే విలేజర్ అయితే ఉన్నారు, విలేజర్ అండ్ మనం ఈ 20 minutesలో ఏం చేయలేం కాదు, కాబట్టి మనం ఫార్మింగ్ అయితే చేద్దాం. కాబట్టి మనకు కావాల్సింది కానీ మన దగ్గర స్టిక్స్ లేవు, కానీ వుడ్ ఉంది కదా, ఇంత వుడ్ పెట్టుకొని స్టిక్స్ లేవంటే అన్యాయంగా ఉంటుంది గైస్. అన్యాయం కాదు కానీ బాగోదు. ఓకే, చేయకుండా అయితే నేను బయటకు వచ్చేసాను. ల్యాగ్, దారుణమైన ల్యాగ్. ఇందుకైతే మనం చేయాల్సిన పని వచ్చి ఇట్లా పెట్టేసేయటం. అండ్ మనకు కావాల్సింది వచ్చి సీడ్స్. ఏ సీడ్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయో చూద్దాం, ఎందుకంటే మన దగ్గర ఉంటే యూస్ చేయాలి. నా దగ్గరకు అయితే ఏది వచ్చింది. అంటే మన దగ్గర బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ కానీ వద్దులే అండి, ఎందుకులే అండి, మనం బకెట్ చేసుకున్నాం ఒకటే ఎక్కువ. ఇక్కడ ఒక గోల్డెన్ షవల్ ఉంది కదా, ఈ షవల్ వాడేసింది పాటించండి. ఇప్పుడు మనకు కావాల్సి వచ్చి వాటర్ ఎక్కడ దొరికి కింద, కానీ కిందకి వెళ్ళాలి మనకు అక్కర్లా. ఇట్లా స్ట్రైట్కి వచ్చి ఇట్లా వేసుకుంటే వాటర్. ఇప్పుడైతే మనకి ఇక్కడ అండ్ ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ వద్దు, బ్యాక్ సైడ్ అస్సలు వద్దు. ఇక్కడైతే బెస్ట్ గైస్. ఇక్కడ ఓకే డట్టుగా వాటర్, ఈ డట్టర్ని తీసుకెళ్ళి ఇక్కడ పోస్ట్ చేసేయటం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని వచ్చి పోతూ ఉందన్నమాట. 2 3 ఓకే, 4 పెట్టుకోవచ్చు కదా, మర్చిపోయినా. 1 2 3 4 ఎక్కడైతే మనం చేసుకోవచ్చు కదా. అక్కడ చూడండి, అరే విలేజర్ రా, రే పాపాత్ములారా, విలేజర్ని ఎందుకురా చంపేద్దామని ట్రై చేస్తారు. అంటే నేను పొరపాటున ఆఫ్ చేస్తాను గేజ్, బికాస్ అంటే ఫార్మింగ్ ఇదంతా వేసినంత వరకు
పొరపాటున ఆపేసాను గైస్. ఇప్పుడైతే మనం చేయాల్సింది ఒకటి పని ఉందన్నమాట. మనం సీట్స్ అయితే కట్టుకోవాలి. సీట్స్ ఫార్మర్ సీట్. అరే సీట్స్ అడిగింది. అరే ఆగరా. సీట్స్ వీడు గైస్ పాపేస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫార్మింగ్ చేసే ప్లేస్ని ఎత్తకాలా. కింద ఒకటి ఉంది, పొటాటో ఉంది. పొటాటోతో మనకి ఏం చేయొచ్చు కదా. పొటాటో యూజ్ ఉందా? పొటాటోతో ఫుడ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. జస్ట్ తీసుకున్నా. ఈ పొటాటో ఓకే. కొంచెం క్యారెట్ కూడా యూజ్ అవుతుంది. గోల్డెన్ క్యారెట్ వచ్చింది అన్యాయంగా. कैरेट आ रहे हैं. ओके जरूर जरूर ఆడితే ఎక్కడి నుంచి అనేది దెబ్బేసండి. ఫార్మర్ అది ఎక్కడి నుంచి అనేది దెబ్బేసి మనకి ఇక్కడ సీట్స్ ఓకే. బాగుంది గైస్. అండ్ ఈ టార్చులు కూడా విలేజెస్ ఇంకా నువ్వు పెట్టుకోవాల్సిందే. ఇంకా లేవు, ఇంకా తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకంతేలే. మనం ఇంకా పైకి అయితే వచ్చేసాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం బేస్ అయితే కట్టేస్తాం. ఈ ఎపిసోడ్లో అయితే మనకి కుదరలా, ఎందుకంటే టైం సరిపోలేదు గైస్. అండ్ చెప్పడం మర్చిపోయా, నేను టైం కుదిరినప్పుడు చెప్తానన్నాను కదా ఎందుకని ఎక్కువ మినిట్స్ వీడియో చేయట్లేదని. ఎందుకంటే గైస్ ఎక్కువ మినిట్స్ వీడియో చేస్తే నెట్ ఎక్కువ అవుతుందన్నమాట. అంటే 20 ఎక్కువ, చాలాసేపు ఎక్కువ అంతే ఎంత అని చెప్పలేను. ఎక్కువ మినిట్స్ చేస్తే కొంచెం నెట్ ఎక్కువ అవుతుంది. నా దగ్గర అంత నెట్ లేదు కాబట్టి అందుకే అనమాట నేను ఎక్కువ మినిట్స్ వీడియో చేయట్లే. ఇప్పుడు 17 మినిట్స్ వీడియో అయింది గైస్. ఇంకొంచెం ఒక 3 మినిట్స్ అంటే సిట్స్ ప్లాన్ చేసాను, అంత దాకా మాత్రమే. సిట్స్ ప్లాన్ చేసి ఏదో పని చేసి ఆపేస్తా గైస్. ఇప్పుడైతే మనం చేయాల్సింది వచ్చి సిట్స్ తీసుకోవాలి. ఈ పక్కన పెట్టి ఇది ఇక్కడికి తెచ్చి ఫస్ట్ ఈ సీట్స్ అన్నీ పెట్టేసేయాలా. ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేద్దాం. కొన్ని అయితే ఇంకా అవ్వలేదు బికాజ్ ఐ డోంట్ నో. పొటాటోస్ యూజ్ అయితే 2 విషయాలు యూజ్ అయితే, ఒకటి ఫుడ్కి యూజ్ అయితే, ఇంకొక దానికి వచ్చి మన విలేజెస్ బ్రీడింగ్ ఫామ్ అంటే మనకి ఇది యూజ్ అవుద్ది. విలేజెస్ బ్రెడ్ కూడా తీసుకుంటారు. అండ్ ఇక్కడ కొన్ని సీట్స్ ఉన్నాయి, ఈ సీట్స్ కూడా తీసుకున్నాం ఎందుకంటే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు గైస్. ఈ నుంచి అయితే ట్రేడింగ్. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. ఈరోజైతే మనం ఈ బీట్రూట్ అంతా తీసి పడేస్తా. సారీ. అండ్ ఇది కూడా ఇచ్చారు బీట్రూట్. ఓకే, పెరిగినాయి అనమాట బీట్రూట్స్, అందుకే ఇచ్చారనమాట. ఇక్కడ బీట్రూట్స్ అయితే ప్లాంట్ చేసేద్దాము. ఇక్కడైతే ప్లాంట్ చేసేద్దాం బీట్రూట్ అయితే.
ఇక్కడ ఇంకా కొన్ని బీట్రూట్స్ అయిపోయింది. వీటిని మనం ఏం చేయాలి తెలుసా, ఇందులో తీసుకెళ్ళి ఇందులో అండ్ స్టోన్ కట్టర్ ఎందుకు చేసుకున్నా కూడా చెప్తాను అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో. యూజ్ అవుతుంది మనకి, అంటే మనం కాబుల్ స్టోన్ పెట్టామన్నమాట, బ్రిక్స్ చేసి పెడతాం అన్నమాట. అందుకే మనకి యూజ్ అవుతుందని అయితే చేసి పెట్టామన్నమాట. మనకి ఎప్పుడు అన్నీ నీట్గా ఉండాలి. మన దగ్గర 27 చాలు. అండ్ ఈ ఇంక మనకు అక్కర్లే, ఇందులో పెడేద్దాం. ఈ టార్చెస్, ఈ స్టిక్స్, ఈ నా ఇన్వెంటరీలో మాత్రం ఇంకేమీ ఉండవు. ఇంకా వీడియోని అయితే స్టాప్ చేసేస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.